బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రన్నింగ్ కామెంటరీ తోటి శాసనసభలో ప్రవర్తించిన తీరు చూస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా అసహించుకునే విధంగా గవర్నర్ గారంటే గౌరవం లేదు, స్పీకర్ గారు చేరంటే లెక్కనే లేదు. గత 14-15 మాసాలుగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అద్దం పట్టేలా వారి ప్రసంగిస్తున్న తీరును చూసి ఓర్వలేక జీర్ణించుకోలేక గవర్నర్ గారి ప్రసంగం ద్వారా నా ప్రభుత్వం ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది, ఈ బడ్జెట్ ద్వారా మరిన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందివ్వబోతున్నామనే మాట చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ట్రెజరీ బెంచ్ నుంచి అభినందనలు గవర్నర్ గారి ప్రసంగం చెప్తుంటే ఈ చక్కటి ప్రసంగాన్ని ఈ ప్రభుత్వ పనితీరు అద్దం పట్టేళ్ళు ఉండేటువంటి ఈ ప్రసంగాన్ని ప్రజలకు చేరనీయకుండా చూడాలని చెప్పని కుట్ర పన్నినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడింది ఆట పాడింది పాటలాగా వారి కనుసైగలతోటి ఇష్టానురీతంగా వారు మాట్లాడిన మాటలు ఇంతకుముందే మా ఎమ్మెల్సీ చెప్పిన విధంగా ఓవైపు బండ బూతులు కూడా ఈరోజు కూడా మాట్లాడే విధంగా వారు మాట్లాడినటువంటి తీరు చూస్తే తెలంగాణ సమాజం అసహించుకోవడం ఖాయమన్నమాట ఈ సందర్భంగా చెప్తూ ఈరోజు రైతుకు రుణమాఫీ చేసినప్పుడు హర్షించవలసింది పోయి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో మీరు చేయని పని 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ అని పావలా ఇచ్చిన తీరు మీదైతే 2018లో అధికారానికి వచ్చినాక రైతు రుణమాఫీ అని కేవలం 11,000 కోట్లు విడుదల చేస్తే అందులో 8,000 కోట్లు వడ్డీగా పోయిన సందర్భంలో అసలు 4,000 కోట్లు ఇచ్చి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఈరోజు మేము ఈ గవర్నర్ ప్రసంగంలో 25,50,000 మందికి 21,000 కోట్లు రుణమాఫీ చేసినామని చెప్పినప్పుడు కూడా ఏళ్ళగా మాట్లాడిన మాటలు సహితం కాదన్నమాట సందర్భంగా చెప్తూ ఈ రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి గవర్నర్ గారి ప్రసంగం ఈ ప్రభుత్వ పనితీరును ఈరోజు విమర్శించేటువంటి సందర్భాన్ని మీ తీవ్రంగా తప్పడుతూ ఇక్కడేదో కేటీఆర్ గారు కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ రైతులపైన యువతపైన నిరుద్యోగులపైన కపట ప్రేమను చూపిస్తూ కపట ప్రేమను ఒలకబోస్తూ ముసలి కన్నీరు కారుస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి వారి ప్రసంగాన్ని తీవ్రంగా మేము తప్పుపడతా ఉన్నాం. 60 పని దినాలైందని నచ్చిండ్రా గత బడ్జెట్ సమావేశంలో చుక్కతై రాలినట్టు వచ్చి పోయినట్టుగానే ప్రస్తుత ప్రతిపక్ష నేత తీరు ఉంటుందో చూడాలి. ఈ రోజు కాదు, రోజు రావాలి. మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని మేము ఇప్పటికీ అనేక మాటలు చెప్పినాం. రేపటి నుండి కూడా ప్రతిపక్ష నేత వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఈరోజు వచ్చి కూర్చుపోవడం కాదు, రోజు రావాలని చెప్పనమాట. ఈరోజు రన్నింగ్ కామెంటరీ వాళ్ళు చేయడమే కాదు, మాకు కూడా రన్నింగ్ కామెంటరీ చేయడం వచ్చు. కల్వకుంట్ల కమిషన్ కాకతీయ అని ఈరోజు లిక్కర్కు సంబంధించిన రాణిగా లిక్కర్ రాణి అని కూడా మేము అనడానికి సభ్య సమాజం మాకు బాగుండదని చెప్పని మేము అంటే తప్ప మా దగ్గర కూడా ఉన్నాయి. ఈరోజు ఈ ఎన్నికల్లో మీరు ఓటు అయిపోతే మీ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడమే కాదు, మైనర్ పిల్లలతో మా నాన్న చనిపోతే మా నాన్నను మీరు గెలిపించకపోతే మా కుటుంబం యావత్ చనిపోతామని చెప్పని ఈరోజు మీరు మా మీద మాట్లాడు ఆనాడు ఆ నలుగురే ఆ 10 సంవత్సరాలు ఆనాడు ఆ నలుగురే ఆ ప్రభుత్వంలో, ఇప్పుడు సభలో ఆ నలుగురే ఈరోజు దృష్ట యంత్రాంగంలాగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఈరోజు రన్నింగ్ కామెంటరీ చేయడం, బూతు పదాలు కూడా కొన్ని సందర్భాల్లో వాడడం అనేది సహేతుకం కానే కాదు. ఈ రోజు నుంచి మేము చెప్తున్నాం, మేము కూడా ట్రెజరీ బెంచ్ వైపు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మీరు సహేతుకమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఇస్తే పర్వాలేదు, లేదు మీరు చేసే విమర్శలు సద్విమర్శలుగా పార్లమెంటు భాషకు అనుగుణంగా ఉండే విధంగా ఉంటే పర్వాలేదు. కానీ ఒకవేళ మీరు కూడా
అనేటువంటి మాటలకు తిప్పికొట్టడానికి కోసం మేము కూడా సిద్ధంగా ఉంటామని మాటకు మాట అనడానికి కూడా మేము ఈ రోజు నుంచి కూడా సంసిద్ధులు అవుతామని చెప్పినటువంటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈనాటి గవర్నర్ గారి ప్రసంగాన్ని